హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి అండ్ రిషి మెమరీస్. ఈ వీడియోలో నేను చిన్న పిల్లలకి మొబైల్ ఫోన్స్ అలవాటు లేకుండా ఫుడ్ ఎలా తినిపించాలో చూపిస్తానండి. మా రిచిగాడు ఫుడ్ తిందామా రిచి అని అనగానే ఫస్ట్ అయితే అన్న బుక్స్ కోసం వెతుక్కుంటుంటాడు. అన్నవో అని అవి తెచ్చుకొని అక్కడ కింద పడేస్తాడనమాట. ఆ తర్వాత ఆ బుక్లో ఉన్నవన్నీ చూపిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈ కార్డ్స్ ఏంటంటే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఈ పిక్చర్స్ చూపిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా పిక్చర్స్ చూస్తుంటుంటారు. మనము తినిపించవచ్చు. వాళ్ళ అన్ని పిక్చర్స్ కనిపించేసరికి వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు తినే ఫుడ్ కూడా తింటుంటుంటారు మంచిగా. ఇంకా మొబైల్ ఫోన్స్ అలాంటివి అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చూపించొద్దండి. అసలు చూపించకపోతే వాళ్ళకి అది తెలియకపోతే వాళ్ళు అడగని కూడా అడగరు. ఇంకా మనల్ని ఫోన్ ఇస్తేనే తింటా అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. వీడైతే అన్నీ చూపిస్తాడు మంచి పిక్చర్స్ అయితే. ఇద్దరిని ఎంగేజ్ చేయొచ్చు. పెద్దోడు అడుగుతూ ఉంటాడు, వీడు చెప్తా ఉంటాడు అనమాట. బేబీ కంగారు ఏది రిచి? పెట్టుకో అమ్మ దగ్గర ఉందా? రిచు సన్ఫ్లవర్ ఎక్కడుంది రిచి? రిచి బేబీ ఎక్కడుంది? బేబీ డాక్టర్. బేబీ కంగారు కాదు, బేబీ బాబు ఎక్కడున్నాడు చూపి. ఇంకా ఏంటంటే ఇలాంటి పిక్చర్స్ చూపించడంతో పాటు బయట మనం జనరల్గా ఇంటి నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి కదండి, క్యాట్స్, డాగ్స్, అవి చూపిస్తూ కూడా తినిపించవచ్చు అనమాట. మన బాల్కనీలో నుంచి కూడా వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు మంచిగా. అవన్నీ కొత్తవి చూస్తూ తెలుసుకుంటూ ఉంటారు. ఫుడ్ వాళ్ళు తింటున్నామో తెలియకుండానే తినేస్తారు అనమాట. అక్కడుందా రిచి? పైనాపిల్ ఎక్కడుందమ్మా? వెరీ గుడ్ రిచి. ఫ్లవర్ ఎక్కడుంది? ఫ్లవర్ వాట్ ఈస్ దిస్? కేక్. యు లవ్ కేక్? ఈ ఆస్ట్రోనాట్ ఏడమ్మా? మా బాబుకి అయితే నేను మోస్ట్లీ ఇలానే తినిపిస్తానండి. ఇంకా బుక్స్ కూడా ఎక్కువ టైమ్స్ చూస్తే వాళ్ళకి కూడా బోర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొత్తవి చూపించాలి మనం. బుక్స్ చాలా ఉంటాయండి చిన్నపిల్లలకి చూపించే బుక్స్. నేను ఒక 3-4 తీసుకున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి. అలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి కొన్ని రోజులు ఒకటి అలా చూపించవచ్చు. వాళ్ళు టీవీ ఫోన్స్ ఏం లేకుండా కూడా మంచిగా తినేస్తారు. ప్లస్ నేర్చుకుంటుంటారు వాళ్ళు. ఎక్స్ట్రా అవన్నీ కూడా నేర్చుకుంటుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.